హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వ్యూవర్స్తో నా ప్రయాణం. ఈరోజు మీకు చూపించబోతున్న వీడియో తాటి ముంజల బజ్జీలు. ఇది చాలా వెరైటీగా ఉంటుంది అన్నమాట. మామూలు అరటికాయ బజ్జీ, మిరపకాయ బజ్జీ, ఆలు బజ్జీ లాగా కాకుండా తాటి ముంజల పైన పొట్టును అలా తీసేసి శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత వీటిని 2 భాగాలుగా విడదీసుకోవాలి. ఆల్రెడీ అవి 2 గింజల్లాగా ఉంటాయి అన్నమాట. అవి సపరేట్ చేయడం ఈజీ. అట్లా 2 భాగాలుగా విడదీసుకోవాలి. అట్లా 2 భాగాలుగా విడదీసుకుంటేనే బజ్జీ మంచిగా వస్తుంది. లేకపోతే ఒకటే డైరెక్ట్గా అట్లా వేసేసినాం అనుకో బజ్జీ లావుగా సరిగ్గా ఉడకదన్నమాట. తర్వాత నేను 150 గ్రామ్స్ వరకు శనగపిండిని తీసుకున్నాను. యాక్చువల్గా శనగపప్పు ఆడించిన శనగపిండి అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ప్రస్తుతానికి అది లేదు ఇంట్లో, తాటి ముంజలు ఉన్నాయి కాబట్టి కొన్న పిండితోని నేను ఇట్లా చేస్తున్నాను. మనకి కావాల్సినంత ఓమా ఇట్లా నలుపుకొని వేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు, కారం, కొంచెం తినే సోడా వేసి పొడి పిండిలో ఆ ఉప్పు, కారం, సోడా, ఓమా అవన్నీ కలిసేలాగా ముందుగా అట్లా కలుపుకోవాలన్నమాట. వాటర్ పోస్తే ఎయిర్ బబుల్స్ వచ్చి అంత కలుస్తుంది, కలవదు. కాబట్టి ముందుగానే అట్లా కలుపుకొని వాటర్ వేసి కలుపుకుంటే ఇంకా బాగుంటుంది అన్నమాట. అలా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకున్నాను. ఈ పిండి మామూలుగా అరటికాయ బజ్జీలకి, ఆలు బజ్జీకి కలుపుకున్నంత లూజు కాకుండా కొంచెం గట్టిగా కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే తాటి ముంజలు కొంచెం జ్యూసీగా ఉంటాయి, జారిపోతున్నట్టు ఉంటాయి. కాబట్టి కొంచెం పిండి మరీ గట్టి కాకుండా లూజు కాకుండా మీడియంగా కలుపుకోవాలి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా. మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది ఫ్రెండ్స్. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఆయిల్ వేడైందా లేదా అనేసి కొంచెం పిండి వేసి చెక్ చేసుకున్నాను. తర్వాత ఒక్కొక్క తాటి ముంజ బజ్జీని అట్లా వేసుకున్నాను. ఈ తాటి ముంజలు వేయించాలంటే మంట మాత్రం సిమ్లో పెట్టాలి పొయ్యిది. ఎందుకు ఒక్కొక్కటి గ్యాప్ తీసుకొని వేస్తున్నా అంటే కొంచెము తాటి ముంజ బయటికి ఉన్నా కానీ, పిండిలో నుంచి కొంచెం బయటికి ఉన్నా కానీ నూనె చిల్లుతుంది అనేసి అట్లా కొంచెం గట్టి పడినాక ఇంకొకటి అట్లా వేసుకొని సిమ్లోనే కాల్చుకుంటున్నాను, అట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. డిఫరెంట్గా టేస్ట్ చేయాలి అంటే. అలా కొంచెం బ్రౌన్ కలర్ లాగా మారినాక ఒక ప్లేట్లోకి తీసుకొని ఉల్లిపాయలతో సర్వ్ చేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత స్పాంజీగా ఎంత బాగా వచ్చినామో. ఉల్లిపాయలు నంచుకొని వేడి తాటి ముంజల బజ్జీలు తింటుంటే చాలా బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. తర్వాత మా అత్తయ్య తింటున్నారు. ఎలా ఉందంటే బాగున్నాయమ్మా అనేసి అని చెప్పినారు. డిఫరెంట్గా బాగున్నాయి అనేసి అన్నారు. తర్వాత మా మామయ్య ఆల్రెడీ టేస్ట్ చేసినారు, కాలుతున్నాయి అనేసి అన్నారు. వేడిగా ఉన్నాయమ్మా అనేసి అన్నారు. మళ్ళీ తింటున్నారు. బాగున్నాయి అనేసి అన్నారు మా మామయ్య కూడా. మా తాతయ్య కూడా తిన్నారు, బాగున్నాయి అనేసి అన్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.